వెల్కమ్ టు నవత టీవీ టాప్ 10 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో వార్డ్ ఆఫీసర్లు, మున్సిపల్ స్టాఫ్, హెల్త్ సిబ్బందితో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పాండురంగారావు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అసెంబ్లీ హాల్లో వైసీపీ అధినేత జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాట్లాడారు. హలో జగన్ అంటూ చేతిలో చేవేసి కొంతసేపు చర్చించారు. అసెంబ్లీకి రోజు రావాలని రఘురామకృష్ణ కోరారు. దీనికి జగన్ బదులిస్తూ రెగ్యులర్ గా వస్తాను, మీరే చూస్తారుగా అని చెప్పారు. ప్రతిపక్షం లేకపోతే సభకు పరిపూర్ణత రాదని రఘురామ వ్యాఖ్యానించారు. మంథనిలో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అధికారులు హెచ్చరికలతో కూడినటువంటి ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రాణహిత, గోదావరి ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మోకాళ్లతో నీళ్లలోనే స్నానమాచరించాలని పంచాయతీ అధికారులు హెచ్చరించారు. గోదావరిలో సుడిగుండాలు ఏర్పడే అవకాశం ఉన్నందున భక్తులు సూచనలు పాటించాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గోదావరి నది ఉధృతి దృష్ట్యా కోనసీమ జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నేడు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూడా రద్దు చేయనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ లో 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందన్నారు. ఏపీ నుంచి సంస్థలు వెళ్లిపోయాయని, పెట్టుబడులు రాలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల స్వేచ్ఛను లాగేసుకున్నారని గవర్నర్ ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ బృందం ఆపరేషన్ ఉపలబ్ధి చేపట్టింది. అక్రమ రైల్వే ఈ టికెటింగ్ స్కామ్ పై ఉక్కుపాదం మోపింది. ఒకరిని అరెస్ట్ చేసి 1.1 లక్ష రూపాయల విలువైన 37 ఈ టికెట్స్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దొంగ టికెట్లను విక్రయించే వారి మాయ మాటలకు బలైపోకండని, ఎల్లప్పుడూ సమాచారాన్ని ధృవీకరించుకోవాలని పోలీసులు సూచించారు. అంతేకాకుండా అదనపు మొత్తాన్ని చెల్లించకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ, బీహార్లపై బడ్జెట్ 2024-2025 నుంచి నిధుల వర్షం కురిసింది. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వనుంది. బీహార్ లో రోడ్ల అభివృద్ధికి 20,000 కోట్ల రూపాయల సాయంతో పాటు ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు, స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కింది వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. మందులు, వైద్య పరికరాలు, మొబైల్ ఫోన్లు, చార్జర్లు, సోలార్ ప్యానెల్స్, దిగుమతి చేసుకునే బంగారం, వెండి, సముద్ర ఆహారం, లెదర్స్, టెక్స్టైల్స్, చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు మొదలైనవి ధరలు తగ్గే అవకాశం ఉంది. విద్యార్థుల చదువు కోసం మోడల్ స్కిల్ రుణ పథకంతో మార్పులు తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని ద్వారా ఏటా 25,000 మంది విద్యార్థులకు సాయం అందనుంది. ఇక స్వదేశీ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాన్ని ఈ ఓచర్ల రూపంలో విద్యార్థులకు అందివ్వనున్నట్లు, ఏటా 1,00,000 మంది విద్యార్థులకు వీటిని డైరెక్ట్ గా ఇస్తామని, ఏటా మొత్తంలో అంటే లోన్ మొత్తంలో 3% వార్షిక వడ్డీ ఉంటుందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని ద్వారా టర్మ్ లోన్లను జారీ చేస్తామని, పాత లోన్లను క్లియర్ చేసిన వారికి ముద్ర రుణాల పరిమితిని ప్రస్తుతం ఉన్న 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు పెంచుతామని, కోవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈ రంగం తీవ్రంగా దెబ్బతింది అని, ఇది కోలుకునేందుకు ఈ రుణాలు ఉపకరిస్తాయని తెలిపారు. ఇది వాళ్ళ టాప్ 10 బులెటిన్ న్యూస్. మరో టాప్ 10 బులెటిన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.